అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేణు టీవీ. స్వాగతం సుస్వాగతం. ఈరోజు మింట్ కాంపౌండ్ నందు త్రిశక్తి హనుమాన్ దేవాలయం. 3 శక్తులండి. ఒక శక్తి హనుమంతుడు, అంటే చక్కగా కూర్చొని మఠం వేసుకొని తపస్సు చేస్తూ శ్రీరామయ్య కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంటాడు. అంటే రామభక్తుడు ఎలా ఉంటాడో అలాగే ఇలా రామభద్రుడు అయిన మన హనుమంతుడు కూడా అలానే ఉంటాడు. దీన్ని పవర్ హనుమాన్ అంటారు. ఎందుకంటే ఇవి పవర్ స్టేషన్, ఎలక్ట్రిక్ సంబంధించిన వాళ్ళ మధ్యలో ఈ టెంపుల్ ఉంది కాబట్టి పవర్ హనుమాన్ అంటారు. మరో పక్కన మరి ముగ్గురమ్మల మూలపుటమ్మ, పోలేరమ్మ, ముచ్చాలమ్మ ఇలా చెప్పుకుని పోతే అమ్మకి ఎన్నో పేర్లు ఉంటాయి. రేణుక ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది. మరో వెనక భాగంలో శనీశ్వర దేవాలయం. ఈ శనీశ్వర దేవాలయం ప్రత్యేకత ఏంటంటే కృష్ణశిల, అంటే ఏకశిలతో తయారు చేసింది. ఈ కృష్ణశిల షిరిడీలో ఉన్న శనిసింగనాపురంలో శనీశ్వరుడు ఎలా ఉంటాడో ఇక్కడ కూడా అలానే ఉంటాడు. మొత్తం ఇండియా వైజ్గా చూసుకుంటే ఇది రెండోది అనమాట. ఈ మూడోది ఇంకా టెంపుల్ కనిపించిన 4వ సింహం అంటారు కదా. 3 టెంపుల్స్ అయిపోయాయి త్రిశక్తిలో. 4వది అంటే పక్కన రోడ్ పక్కన ఇంకో టెంపుల్ ఉంటుంది. ఇలా 3 టెంపుల్ కలిసిన ఇది పురాతనమైన టెంపుల్. ఇక్కడ రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, ప్రతి ఒక్కరికి వచ్చి దర్శనం చేసుకునేవాడు. రాజశేఖర రెడ్డి గారు అయితే 2 సార్లు గెలిచినప్పుడు 2 సార్లు కూడా ఇక్కడ విజిట్ చేసి ప్రమాణ స్వీకారానికి వెళ్ళాలన్నమాట. మరి ఈ టెంపుల్ విశేషాలు ఏంటో అర్చక స్వాములు ఈ పక్కన చూస్తే ప్రశాంత్ శర్మ గారు ఉన్నారు, ప్రశాంత్ జోషి గారు, ఇక్కడ వైద్యనాథ్ శర్మ గారు, అక్కడ రాకేష్ శర్మ గారు. ఇలా ఈ టెంపుల్ని ఎప్పుడు నిత్యం వాళ్ళ అర్చకతో పూజలు చేస్తూ మంత్రోచ్చారణ ద్వారా ధూప దీప నైవేద్యాలతో పూజిస్తూ భక్తులందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. ఈ టెంపుల్ హోల్ అండ్ సోల్గా టీటీడీకి మాజీ చైర్మన్గా ఉన్న మన శివకుమార్ గారు ఆధ్వర్యంలో ఈ చక్కని టెంపుల్ జరుగుతుంది. ఈ టెంపుల్ ఆలయ విశిష్టత ఏంటి, ఈ టెంపుల్లో ఇంకెవరెవరు ఉన్నారు, ఇంకే దేవులు కొలువై ఉన్నారు, ఏమేమి పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి శనివారం ఇక్కడ రోజున నాకు తెలిసి అప్పట్లో అన్నదానం జరిగేది. మరి ఇప్పుడు కూడా అలా జరుగుతుందా లేదా తెలుసుకుందామంటే మన త్రిశక్తి హనుమాన్ దేవాలయంలోకి వెళ్ళి అర్చక స్వాములను పలకరించి ఆ దేవదేవుని కూడా ఒకసారి నమస్కారం చేసుకుని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అంటూ ఆ రామచంద్రుడిని కొలిస్తే చాలట మన హనుమంతుడు ఖుషి అయిపోతాడు, అంటే ఆనందపడుతూ ఉంటాడంట. త్రిశక్తి హనుమాన్ దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో మింట్ కాంపౌండ్ ఈ దేవాలయం ఉందన్నమాట. సో ఇక్కడ 3 దేవాలయాలు. మరో పక్కన మరో దేవాలయం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం
శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్ అని, జై బజరంగ బలి ఇలా అన్నా కూడా స్వామికి ఇష్టమైంది రామ 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 అంటూ. రామచంద్రుడు అంటే రామాయణం చెప్తున్నట రమణీయమైనది అని, రమణి యొక్క గాథ రాముడి యొక్క గాథ అని. ఇంకా హనుమంతుడి యొక్క కేవలం మంచి అపారమైన భక్తి ప్రభావం కలిగిన ఏకైక భక్తుడిగా చెప్పుకోవచ్చు. రామాయణం మొత్తం ఘట్టనలో కూడా రామచంద్రుడికి ఇష్టమైన ప్రీతిపాత్రమైన బలవంతుడు ఎవరంటే హనుమంతుడు. హనుమంతుడే లంకా నగరాన్ని కూడా ఛేదించారట. ఇక్కడ మీకు చూడండి, ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే వినాయక పూజతో స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ చిత్రలేఖ రూపంలో అద్భుతంగా చిత్రించారు. ఇక్కడ చూసినట్లయితే పుత్రికాష్టి యజ్ఞం జరుగుతుంది. అంటే రామచంద్రుడు పుట్టడానికి కారకుడమైన ఈ ప్రదేశము దశరథ మహారాజుకి సుమిత్ర, కైకేయి వీళ్ళకి పుట్టిన సంతానమే శ్రీరామచంద్రుడు, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు. ఈ నలుగురు 4 పురుషార్థాలుగా 4 వేదాలుగా సాగాయి అన్నమాట. తర్వాత ఇక్కడ చూస్తుంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం ఇక్కడ జరిగిందన్నమాట. తర్వాత విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, దశరథ మహారాజు మాట్లాడుకున్న సన్నివేశం ఇక్కడ జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ విశ్వామిత్రుడు రామలక్ష్మణ్ తీసుకెళ్లే విధానం అంటే ఇక్కడ తాటకిని సంహరించడానికి బాలకుమారన 12 ఏళ్ల బాలుడైన రామచంద్రుని తీసుకెళ్తే దశరథ మహారాజు ఎంతో విలపించాడట. నా రాముడు బాలరాముడు చాలా చిన్నవాడు కదా, మరి తీసుకెళ్తే ఏమవుతుందని చెప్పేసి. విశ్వామిత్రుడు ఏం చేసినా, గురువుగారు ఏం చేసినా మరి దానికి తిరుగుండదు, ఎవరు కూడా ఎదురు చెప్పలేరు. కాబట్టి దశరథ మహారాజు బాలరాముని ఇక్కడ పంపించేశాడు. ఇక్కడ రాయి అహల్యగా మారిన సన్నివేశం ఉంది. ఇదేంటంటే శాప విమోచన జరిగింది, ఇక్కడ అహల్యగా మారిందనమాట. రండి, ఇక్కడ జనక మహారాజు ఆహ్వానం పలకడం అంటే సీతా కళ్యాణం జరగడానికి సన్నివేశం ఇక్కడే అనమాట. సీతా కళ్యాణం కోసం శివధనుసు ఎక్కి పెట్టడానికి కోసం ఇక్కడ రామచంద్రుడు లక్ష్మణ సమేతుడిగా, విశ్వామిత్ర సమేతుడిగా తీసుకెళ్లాడు జనక మహారాజు కొలువుకి. ఇక్కడ సీతా స్వయంవరం శివధనుసు విరిచిన సన్నివేశం సీతా కళ్యాణం జరిగింది. ఇక వశిష్ఠుతో దశరథ మహారాజు మాట్లాడడం, సీతారాముల కళ్యాణ సహిత అరణ్యవాసం కోసం వెళ్ళిన సన్నివేశం. ఇక్కడ చూసినట్టయితే సీత అపహరణ, ఇక రావణాసుడు వచ్చి సీత తీసుకెళ్తున్నాడు. ఇక్కడ జటాయు మరణం, అంటే సీతాదేవిని తీసుకెళ్తున్నప్పుడు జటాయు అడ్డుపడుతున్నప్పుడు జటాయు మరణం. ఇక్కడ రామ సుగ్రీవ మైత్రి ఇక్కడ ఉండిందన్నమాట. ఇక్కడ ఆంజనేయుని సముద్రం లంకనం సీత కోసం వెళ్తుంటే తిమిక అనే బంధనం, తిమిక అనే రాక్షసుని సంహరించి ఇక్కడ ఆంజనేయ స్వామి లంకా నగరానికి వెళ్ళాడు. లంకా నగరంలో ఉన్న సింసుప అనే వృక్షం కింద సీతాదేవిని చూస్తాడు. సీతాదేవిని కానుక రామచంద్రుడికి చక్కని చూడమని అని ఒక ఆభరణం చూపిస్తుంది. నేను ఇక్కడే ఉన్నాను, కుశలంగా ఉన్నాను, నా రాముడు వచ్చి నన్ను తీసుకెళ్ళాలని కోరుకుంటుందన్నమాట. ఇక్కడ సముద్ర వారధి నిర్మాణం అంటే సముద్రం దాటడానికి వారధి కావాలి కాబట్టి ఇక్కడ సుగ్రీవుడు యొక్క బంధుమిత్రులందరూ కూడా కోతి సంహారం మొత్తం కూడా కోతి సమూహం అంతా కూడా చక్కగా రామ విభీషణుల మైత్రితో పాటు సముద్రం దాటించడానికి శ్రీరామ శ్రీరామ అని ఒక ఇటుకబడి మీద రాసి లంకకి దారి వేస్తాడు ఇక్కడ అన్నమాట. వారధి నిర్మాణం, ఇక్కడ విభీషణుడి యొక్క మైత్రి ఉంటుంది. ఇక్కడ రావణ యుద్ధం జరుగుతుందన్నమాట. రావణ యుద్ధ సంహారం తర్వాత ఇక్కడ పుష్ప విమానంలో సీతా సమేత రామ పరివారం అయోధ్య బయలుదేరారు. ఇది మొత్తం కూడా రామాయణమే ఇక్కడ చిత్రలేఖన రూపంలో చిత్రించబడింది. ఇదంతా కూడా చూస్తున్నట్టయితే ఒక పురాతనమైన టెంపుల్, ఎప్పటిదో రీమేక్ చేశారు, దీని చుట్టూ చిత్రలేఖన కూడా ఉండిందనమాట. ఇక్కడ స్వామి చక్కగా హాజానుభావుడిగా ఉన్నారు. అంటే ఎంతో పెద్ద రూపంగా కూర్చొని తపస్సు చేస్తున్నట్టుగా, కోరిన వారందరికీ కొంగు బంగారంగా అలా ఉంది. ఇక్కడ సువత్సలాదేవి సమేతం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా హనుమంతుని కళ్యాణం చేస్తారు. ఆలయ నిర్వాహకులు చైర్మన్ శివకుమార్ గారి ఆధ్వర్యంలో
ఇక్కడ అర్చక స్వాముల సమక్షంలో అద్భుతంగా జరుగుతుందన్నమాట. ఇక్కడ సువత్సలాదేవిని కళ్యాణం చేసుకునే సన్నివేశం ఉంటుంది. అంటే లంకను సంహరించడం కోసం, లంక రావణ సంహారం కోసం ఇది శారీరకమైన కళ్యాణం కాదు, మనసుకు సంబంధించిన కళ్యాణం మాత్రమే. హనుమంతుడు బ్రహ్మచారి అయినా సరే కళ్యాణం ఎలా అంటే ఆవిడ కూడా అలానే కోరుకుంటుంది, ఈవిడ కూడా కళ్యాణం మాత్రం జరిగిన కళ్యాణ పురుషుడు మాత్రమే లంకను సంహరించడానికి వారధిగా వెళ్తాడు. కాబట్టి ఇక్కడ ఆ విధంగా వీరు కళ్యాణం చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఆలయం. ఈ ఆలయం లోపల పెద్ద వేప చెట్టు ఉంటుంది. ఇది ఎప్పటిదో మీరు చూస్తే ఈ వేప చెట్టు లోపల నుంచే కన్స్ట్రక్షన్ జరిగింది. ఈ ఆలయంలో ఇది ఒక ప్రతిష్ట అనమాట. ఇక్కడ వైద్యనాథ్ శర్మ గారు ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇది ఈ ఆలయం యొక్క. స్వామికి మీకు వాహనం తెలుసు, ఎడారిలో ఉంటే వంట బాగా దూసుకొని వెళ్తుంది వంట, కానీ హనుమంతుడికి వంట అవసరం లేదు, కానీ హనుమంతుడికి వాహనంగా వంట ఉందన్నమాట. రామచంద్రుడు మాత్రం కాలినడకన వెళ్ళి రామాయణం మొత్తం కూడా తరించడానికి రామాయణ శబ్దం వింటే చాలు, రామాయణం అనే పదం వింటే చాలు, రామాయణలో జరిగిన సన్నివేశం ఒక్కొక్కటి గుర్తు చేసుకున్న చాలు. రమణీయమైనది రాముడి యొక్క గాథ, రమణీయమైనది రమణి యొక్క కథ. అదే సీతారాముల కళ్యాణ వైభోగం కూడా అద్భుతంగా ఉంటుంది. అయోధ్యలో బాలరాముడు 500 ఏళ్ళ తర్వాత మనకు కనిపించాడు, మళ్ళీ వచ్చాడు. సంతోషంగా ఉంది యావత్ భారతదేశం కూడా. ఇది త్రిశక్తి హనుమాన్ దేవాలయం, అంటే త్రిశక్తి శక్తిపీఠాల్లో ఇదొక్కటి దేవాలయం అన్నమాట. పక్కన ఇంకో టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ ఏదో చూద్దాం రండి. ఓం శం శనీశ్వరాయ నమః అంటూ మంత్రాన్ని జపిస్తూ కూడా ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక్కడ సూర్య భగవాన్ రూపం కూడా మనకు చిత్రరూపంలో కనిపిస్తుంది. అక్కడ శనీశ్వర స్వామి అయితే వాహనం కాకి అనమాట, కాకి మీద విచ్చేసినట్టుగా రూపం కనిపిస్తుంది. ఇక్కడ శనీశ్వర రూపం మాత్రం శిలారూపమే కనిపించేస్తుంది. ఎటువంటి దోషాలున్నా శని పూజలు జరుపుకోవడానికి ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ నందు శివకుమార్ గారు ఏర్పాటు చేశారు, చైర్మన్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో అర్చక స్వాముల సమక్షంలో చక్కని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పూజా సామాన్లు కొబ్బరికాయ, పూలు, బెల్లం, నువ్వులు, నల్లని వస్త్రం, అగరబత్తులు, దీపము, నూనె ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇవి పూజా సెట్ మనకు ఆలయ ప్రాంగణంలో దొరుకుతుంది. శని సింగనాపూర్లో ఏ విధంగా అయితే దేవాలయం ఉంటుందో శనీశ్వర స్వామి ఉంటారో ఇక్కడ ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ నందు కూడా శనీశ్వర ఆలయం ఉంది. ఇది కృష్ణశిలతో ఏకశిలతో తయారు చేసింది. నిత్యం శనివారం రోజైతే విపరీతమైన భక్తులు ఉంటారు. పూజా సామాన్ కూడా ఇక్కడే దొరుకుతుంది. ఆ విశేషాన్ని తెలుసుకుందాం రండి. శనీశ్వరుడికి వాహనం కాకి అండి. కాకి మీద శనీశ్వరుడు వెళ్తాడంటే ఇంత పెద్ద శరీరం శనీశ్వరుడికి తీసుకెళ్తుందంటే అది ఒక రకమైన మహత్యమే అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏకశిల రూపంలో మనకి శిలారూపంలో స్వామి కనిపిస్తాడు. ఒక ఆకారం అంటూ అంటే మనిషి రూపం, దేవతామూర్తులు అంటే ఒక రూపం కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం ఒక శిలలాగా ఒకటి ఉండింది, మీరు చూసినట్టయితే కనిపించేస్తుంది. ఇక్కడ ఒకసారి మనం ఆదిత్యాయచ సోమాయచ మంగళాయచ బుధాయచ గురు శుక్ర శని ఉపేచ రాహుకేతువే నమః అంటూ శనీశ్వర్ చుట్టూ ప్రదర్శన చేస్తూ ఉంటారు. అంటే 3 సార్లు కావచ్చు, 9 సార్లు కావచ్చు, కోరిక నెరవేరిన తర్వాత 108 సార్లు కావచ్చు. మరి భగవద్బంధువులు ఏ విధంగా కోరుకుంటే స్వామి అనుగ్రహం ఉంటుంది. నవగ్రహాల్లో ఒక గ్రహం కాబట్టి శనీశ్వరుడికి ప్రత్యేకమైన పూజ జరుగుతూ ఉంటాయి. మరి ఆ సూర్య భగవానుడు సైతం కూడా మరి ఇష్టపడిన శనీశ్వరుడే కదా. సో పలకిందాం.
చాలామంది మొట్టమొదటిగా శనివారం రోజున ఎవరైతే ఆలయ దర్శనం చేసుకుంటారో, ఆలయానికి వస్తారో వాళ్ళందరూ కూడా శనీశ్వర స్వామికి ముందుగా పూజ చేసి అభిషేక అనంతరం అంటే తైలం, నూనెతోని, నువ్వులతోని ఏదైతే కోరుకుంటారో, బెల్లం కానీ ఇవన్నీ ఏదో పూజా సామాన్ దొరుకుతుంది ఇక్కడే. మీరు ఎక్కడి నుంచి ప్రత్యేకించి తెచ్చుకొని అవసరం లేదు. ఆలయ ప్రాంగణంలోనే ఇక్కడ భగవద్బంధువులే అమ్మడం జరుగుతుందన్నమాట. ఇక్కడ స్వామికి కావాల్సిన వస్తువులన్నీ వారు ఇస్తారు. అర్చక స్వాములు కూడా చెప్తూ ఉంటారు. ప్రతి శనివారం మాత్రం చాలా క్యూ ఉంటుంది. మార్నింగ్ 4 గంటల నుంచి మొదలవుతుంది అనమాట. ఈరోజు శుక్రవారం కాబట్టి ఈరోజు ప్రశాంతంగా ఉంది. ముందుగా స్వామి అభిషేకం అనంతరం అయిన తర్వాత కాళ్ళు కడుక్కొని తర్వాత హనుమంతుని దర్శనం చేసుకుంటారు. అది ఇక్కడ ఆలయ యొక్క ప్రత్యేకత అనమాట. రండి, మరొక దేవాలయంలో అమ్మవారు ఉంటారు. అంటే ముగ్గురమ్మల మూలపుటమ్మ అన్నాను కదా, రేణుక ఎల్లమ్మ దేవాలయం. ఇక్కడ కళ్యాణం జరుగుతూ ఉంటుంది, అలాగే ఒడిబియాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ బోనాలు లాంటివి ఏం చేయరండి, మిగతా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఆలయ విశిష్టత ఏంటో తెలుసుకుందాం రండి. ఇక్కడ హనుమంతుడు చక్కగా అంజలి ఘటిస్తూ కనిపిస్తారు. వచ్చిన వాళ్ళకి నమస్కారం చేస్తున్నట్టుగా ఉంటుంది. ఈ ఆలయ ప్రతిష్ట ముందు హనుమంతుని చూసాము. హనుమంతుడి కన్నా ముందు ఈ హనుమంతుడి విగ్రహమే ఆలయం లోపల ఉందన్నమాట. ఈ అంజలి ఘటిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మాత్రం హనుమంతుడు చక్కగా తపస్సు చేస్తున్నట్టుగా ధ్యాన ముద్రలో ఉంటారు. ఇది మొట్టమొదటిది. అయితే వాళ్ళ లోపల ఉన్న హనుమంతుని తీసి పక్కన పెట్టుకోకుండా ఈ సైడ్ ప్రాంగణంలో పెట్టారు. పురాతన నుంచి వస్తున్న హనుమంతుని యొక్క విగ్రహం అంటే ఇక్కడే అనమాట. ఆలయంలోకి వెళ్దాం. అమ్మవారి దేవాలయం ఉంది. అమ్మవారి దేవాలయంలో చక్కని పూజా కార్యక్రమం నిర్వహిస్తుంటారు అర్చక స్వాములు. చూస్తుంటే అక్కడ జపాన్ చేసి హోమాలు చేస్తూ ఉంటాయి. ఒక పక్కన శివయ్య కనిపిస్తాడు, మనకు నవగ్రహాలు కనిపిస్తాయి, సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. అవన్నీ విశేషాలు ఏంటో చూద్దాం రండి. ఆలయం అనంలోనే మనం మొట్టమొదటిగా దర్శనం చేసుకునేది, మొట్టమొదటి నమస్కార బాణం వేసేది ధ్వజస్తంభం. ఈ ఆలయంలోనే మొట్టమొదటిగా ఉండేది ధ్వజస్తంభం. ధ్వజస్తంభంకి సాష్టాంగ నమస్కారం చేస్తారు. మామూలుగా ఒకసారి తాకిన నమస్కారం అన్నమాట. ఆలయం చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి ముక్కోటి దేవతలతో ముందుగా కొలిచేది లంబోదరుడు, వినాయకుడు, గణనాథుడు అంటాం. పార్వతి తనయుడు. ఇక్కడ శ్రీ విజయ గణపతి స్వామి అనమాట. అందరికి విజయాలు కలగాలని, కోరిన వారికి విఘ్నాలు కలగకుండా కొంగు బంగారం అవ్వాలని ఆలయంలో వినాయకుని ప్రత్యేక ప్రతిష్ట మందిరంగా ఉపాలయంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ స్వామి చక్కగా దర్శనం చేస్తూ వచ్చిన వారికి కోరికలు నెరవేరుస్తుంటారు. ఇక్కడ చూసినట్లయితే మనకి సుబ్రహ్మణ్య స్వామి అంటే వల్లి సుబ్రహ్మణ్య కళ్యాణం చేస్తారు. నాగుల చవితిన రోజు ఇక్కడ పుట్ట ఉంటుంది, పెద్ద పుట్ట. అంత ముందు కూడా చూసాము, ఇక్కడ చాలా పెద్ద పుట్ట ఉండేది. ఇందులో ఉన్న రాత్రిపూట ఆదిశేషుడు నాగదేవత సంచరిస్తుందని అంటూ ఉంటారు. ఇక్కడ నాగరూపంలో ఉన్న నాగదేవత కనిపిస్తుంది. ఈ పుట్ట ప్రాంతం నాగుల చవితి. ఎవరికైనా దోషాలు ఉన్నవాళ్ళు వాళ్ళకి వల్లి సుబ్రహ్మణ్య కళ్యాణం చేసిన తర్వాత ఇలా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాల ప్రతిష్ట కూడా జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా అలా జరిగినవి. ఇంకా చాలా భగవద్బంధువులు, భక్తులు చాలామంది రావడం జరుగుతుంది. కొన్ని మాత్రం ఇక్కడ ఏర్పాటు చేశారు, మిగతా వేరే చోట పెట్టారు. అక్కడ మాత్రం సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకమైన అభిషేకాలు, అలంకరణ, తర్వాత కళ్యాణము, తర్వాత వల్లి సుబ్రహ్మణ్య కళ్యాణం చేస్తుంటారు. మీరు పుట్టను చూసినట్టయితే చాలా పెద్దది. మీకు పుట్టకు కూడా ప్రత్యేకమైన ఉపాలయంలా కనిపిస్తుంది అనమాట. ఉపాలయంలాగా ఉంది. అది ఏమాత్రం చెక్కు చెదరకుండా చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా కూడా చైర్మన్ శివకుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. టీటీడీకి వారు చైర్మన్గా, అందులో మెంబర్గా, సభ్యుడిగా వర్క్ చేశారు. ఈ ఆలయంలో ఏదైనా కూడా రూపురేఖలు కూడా అద్భుతంగా, పెయింటింగ్స్ కానీ, ఆలయంలో రేకులు కానీ, ఎండాకాలంలో ఇబ్బంది పడకుండా భగవద్బంధువులైనా కావచ్చు, భక్తులైనా కావచ్చు, అర్చక స్వాములైనా కావచ్చు, ఏది కూడా ఇబ్బంది పడకుండా అద్భుతంగా చేశారు. ఇందులో ప్రశాంత్ గారు ఇక్కడ అర్చక స్వాములు, అక్కడ మాత్రం వైజ్ఞానిక శర్మ గారు ఉంటారు. వారిని అడిగి ఇంకా విషయాలు తెలుసుకుందాం.
మళ్ళీ ఇక్కడ రండి. స్టార్ట్ చేశారా? అమ్మవారిని ఇలా వచ్చేటప్పుడు ఒక తీసుకుని నాకు వెళ్ళి తిప్పండి. ఇక్కడ అమ్మవారికి లోపల శ్రీచక్రం ఉంది, అంటే లక్ష్మీ స్వరూపిణి అన్నమాట. లక్ష్మీదేవికి అయితే మనం ఎలా అయితే మనం కుంకుమతో అర్చన చేస్తామో అలాగే అమ్మవారి ఆలయంలో, అమ్మవారు అని అంటే మనకు దుర్గాదేవికి పార్వతీదేవికి రకరకాల నామాలు ఉన్నాయి. అని ముగ్గురమ్మల మూలకమ్మ రేణుక ఎల్లమ్మగా ఇక్కడ కొలువైందనమాట. అక్కడ శ్రీచక్రము లోపల ఇంకా ఉత్సవమూర్తులు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రతి మంగళవారం రోజున, శనివారం రోజున విశేషమైన పూజలు, విశేషమైన అలంకరణ, రోజుకో అలంకరణ ఉంటుంది. అలాగే ఇక్కడ నవరాత్రులు మాత్రం చాలా అద్భుతంగా జరుగుతాయి. దసరా నవరాత్రులు రోజుకు అలంకరణ ఉంటుంది, రోజుకు ప్రసాదం ఉంటుంది. విజయదశమి చాలా ఘనంగా జరుగుతుందన్నమాట. ఇక్కడ వినాయక చవితికి చేస్తూ ఉంటారు. తర్వాత ప్రత్యేకమైన మండపం ఏర్పాటు చేసి ఆలయ ప్రాంగణంలో అన్ని కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రశాంత్ శర్మ గారు, ప్రశాంత్ జోషి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అర్చక స్వాములు వారి ఆధ్వర్యంలో ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. భగవద్బంధులు అంటే ప్రతి రోజు మింట్ కాంపౌండ్లో ఉండటం వల్ల, రోడ్డుకు పక్కన ఉండటం వల్ల చాలామంది దర్శనం చేసుకుంటూ ఉంటారు. అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు కావచ్చు. వినాయక చవితి వచ్చినప్పుడు నిమజ్జనం ట్యాంక్ బండ్ దగ్గరే ఉంది, సెక్రటరీ బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి టెంపుల్కి విపరీతంగా భక్తులు వచ్చేస్తుంటారు. ఆ భక్తుల దర్శనార్థం కూడా ఎప్పుడు టెంపుల్ మార్నింగ్ 5 o'clock నుంచి మధ్యాహ్నం 12 వరకు, 12 తర్వాత ఇంకా శనివారం మంగళవారం అయితే 1-2 వరకు కూడా వెళ్తుంది. విశేషమైన కార్యక్రమాల్లో ఇంకా ఎక్కువసేపు ఆలయం తెరిచే ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. కర్ఫ్యూ విధించినా ఏం చేసినా ఆలయం తెరిచే ఉంటుంది. ఏంటంటే గ్రహణం పట్టిన రోజు మాత్రం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఇలాంటి సమయాల్లో తప్ప ఎప్పుడు కూడా ఆలయం తెరిచి ఉంటుంది. ఎవరో ఒక అర్చక స్వాములు మాత్రం ఇక్కడ విపరీతంగా కనిపిస్తుంటారు. విపరీతమైన పూజలు జరుగుతూ ఉంటాయి. భక్తులు కూడా అట్లానే వస్తూ ఉంటారు. మొత్తం ఇదేంటంటే త్రిశక్తి హనుమాన్ దేవాలయం యావత్ హైదరాబాద్ మొత్తం, జంటనగరం మొత్తం పరిచయమే ఉన్నది. చాలామంది ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. చాలా పూజలు జరుగుతూ ఉంటాయి. ఆలయంలో రకరకాల దేవాలయాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ నిత్యం ఒక చోట అక్కడ ప్రత్యేకమైన ఉపాలయం ఉంది. అక్కడ అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది. అదేంటో చూద్దాం రండి. ఇక్కడ ఉపాలయంగా శివయ్య కొలువై ఉన్నారు. లోపల అమ్మవారు ఉంది. అంటే ఇక్కడ ఈ రూపంలో ఉన్న చక్కని శివుడికి కేవలం చెంబెని నీళ్లు పోస్తే చాలు, శివ శివ అంటే చాలు. శివరాత్రి రోజున విపరీతమైన భక్తులు వించేసి 4 గంటల నుంచి అంటే బ్రహ్మీ ముహూర్తం వరకు కూడా ఇంకా సాగిపోతూ ఉంటుంది. అంటే లింగోద్భవ కాలం వరకు కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. రోజుకో అలంకరణ ఉంటుంది. సోమవారం అంటే సోమేశ్వరుడిగా శివయ్యకి చక్కని పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రత్యేకమైన అలంకరణ కూడా ఉంటుంది. అన్నతర్పణంతో జరుగుతుంది, తర్వాత నవధాన్యాలతో జరుగుతూ ఉంటుంది, తర్వాత డ్రై ఫ్రూట్స్తోని, పూలతోని, పళ్ళతోని రకరకాలుగా పూజలు చేస్తుంటారు ప్రశాంత్ స్వామి వారు. ఒక చెంబెని నీళ్లు చాలు స్వామి. ఎప్పుడంటే శివయ్యకి ఏంటంటే అలంకార ప్రియుడు కాదు. వైష్ణవ ఆలయాల్లో స్వామి ఎప్పుడు అలంకారంగా ఉంటాడు. ఇక్కడ స్వామి మాత్రం ఎలా ఉంటాడంటే బోలా శంకరుడు కాబట్టి చెంబు నీళ్ళకే పొంగిపోతాడట. ఖర్చు కూడా లేదు కదండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ అష్టాక్షరి మంత్రాన్ని చక్కగా జపిస్తూ ధ్యానం చేస్తూ జపమాల తీసుకొని చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. సోమవారం రోజు కావచ్చు, వారికి శివయ్య దర్శనం కావాలంటే ఆ విధంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శక్తి కొద్దిన దర్శనం చేస్తూ, శక్తి కొద్దిన నైవేద్యాలు పెడుతూ ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ఆలయంలో కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక ప్రత్యేకమైన సమయాల్లో చండీ హోమం కూడా జరుగుతూ ఉంటుంది. అక్కడ అలాగే అర్చక స్వాములు కూర్చొని చక్కగా జపం చేస్తున్నారు. ఇక్కడ రకరకాల వాళ్ళకి సంతానం కోసం కావచ్చు, పెళ్లి కోసం కావచ్చు, ఏదైతే కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఇవ్వడానికి అష్టలక్ష్ముల రూపంలో కొలువై ఇక్కడ అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తుంటే దక్షిణామూర్తి స్వామి ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఉపాలయం ఏర్పాటు చేశారు. దక్షిణామూర్తిగా ఇక్కడ కొలువై ఉన్నారు. మరి ఇక్కడ కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ చూసినట్టయితే నవగ్రహ మండపం. ఈ నవగ్రహం ఆదిత్యాయ సోమాయచ మంగళాయచ బుధాయచ గురు శుక్ర శనిపేచ రాహు కేతవే నమః అంటూ 9 సార్లు ప్రదక్షిణ చేస్తారు. మనం ఇందులో చూసాం శనీశ్వర స్వామిని అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అంటే శని పూజలు చేసుకునే వాళ్ళకి కావచ్చు, అలాగే ఎలాంటివి అయితే గ్రహస్థితి ఉండి శనీశ్వరుడు ఏళ్ళనాటి శని అంటారు కదా, అలాంటి పట్టిన వారానికి కావచ్చు,
శనివారం రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తారని చెప్పి ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు శనీశ్వరుడు. అయితే ఇక్కడ నవగ్రహాల సమేతం ఉంటుంది. ఇక్కడ 3 ప్రదక్షిణలు కావచ్చు, 9 ప్రదక్షిణలు కావచ్చు, 11 ప్రదక్షిణలు కావచ్చు చదివి ఆ నిందా చెప్పాను కదా శ్లోకాన్ని పఠిస్తారు. ఇక్కడ నిత్యం అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది. అక్కడ చూద్దాం. ఉపాలయంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ముందుకు వస్తే మనకు కనిపించేస్తుంది. నిత్యం దీపం వెలుగుతూ కనిపించేస్తుంది. అంటే దీపం అనేది చీకటిలో ఉన్నవానికి వెలుగులో తీసుకెళ్లే మార్గం అనమాట. గురు ఉపదేశం ఎలా ఉంటుందంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళని జ్ఞానంలోకి తీసుకెళ్ళాలన్నమాట. అలాగే దీపం నిత్యం వెలుగుతూ ఉంటే నిత్యం మన ఇంట్లో 365 డేస్ దీపం వెలిగిస్తూనే ఉండాలన్నట్టుగా ఇక్కడ అఖండ దీపాన్ని ఏర్పాటు చేసిన చక్కని ఉపాలయం అనమాట. మీరు చూసినట్టయితే కనిపించేస్తుంది. అఖండ దీపానికి ప్రత్యేకమైన ఉపాలయం ఏర్పాటు చేశారు. అంటే ఎప్పుడు దీపం గాలికి కానీ దేనికి కాకుండా చుట్టూ గ్లాస్ ఫ్రేమ్తో పెట్టేసి దేవాలయ ప్రాంగణంలో ఒక ఉపాలయం ఏర్పాటు చేశారు. చండీ హోమం ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతుంది. చండీ హోమం కోసం హోమగుండం అని ఇక్కడ అర్చక స్వాముల సమక్షంలో ఎవరికైతే ఎటువంటి గ్రహస్థితి ప్రకారం ఉంటుందో వారికి చక్కగా పూజలు నిర్వహిస్తూ జపం చేస్తున్న సన్నివేశం కనిపిస్తుంది. शनि होमाचकारेण शनि ध्यानं प्रवक्ष्यामि प्राणतीयोः उपशान्तये ओम शमग्रग्रस्करन्नस्तवसूर्यः शम्वातो भात्परवाः वस्त्र स्वाहा ओम शमग्रग्रस्करन्नस्तवसूर्यः शम्वातो भात्परवाः वस्त्र स्वाहा ओम शमग्रग्रस्करन्नस्तवसूर्यः शम्वातो भात्परवाः वस्त्र स्वाहा ओम समग्रज्ञ विस्कर्दन्नस्तव सूर्यः शम्पातो भात्परवाः वस्त्र स्वाहा ओम समग्रज्ञ विस्कर्दन्नस्तव सूर्यः शम्पातो भात्परवाः वस्त्र स्वाहा ओम समग्रज्ञ विस्कर्दन्नस्तव सूर्यः शम्पातो भात्परवाः वस्त्र स्वाहा यमाय सोमकुल शुद्ध यमाय लोकाभि ओम गयानामो दुर्विसनाम दस्सगाः गयामृत्यापः स्वाहा ओम गयामृत्यापो दुर्विसनाम दस्सगाः गयामृत्यापः स्वाहा ओम गयामृत्यापो दुर्विसनाम दस्सगाः गयामृत्यापः स्वाहा ओम गयामृत्यापो दुर्विसनाम दस्सगाः गयामृत्यापः स्वाहा
ఎల్లమ్మ దేవాలయం శ్రీచక్రం సమేతంగా ఉత్సవమూర్తి సమేతంగా అమ్మవారికి రోజుకు అలంకారంగా అద్భుతంగా అలంకరణ చేస్తారు ప్రశాంత్ జోషి గారు. ఇక్కడ అర్చక స్వాములు వారే. పెళ్లి కూతురులాగా ముస్తాబైనట్టుగా చక్కగా ముక్కెర, బుగ్గన చుక్క, కనుబొమ్మలు, మెడలో నగలు, మంగళప్రమైన మంగళసూత్ర సమక్షంలో అమ్మవారికి వచ్చిన ఆడపడుచులందరికీ చక్కగా పసుపు కుంకాలు అందిస్తూ దీవెనలు అందిస్తూ ఉన్న రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారి రూపం కనిపిస్తుంది. ఇక్కడ శనీశ్వర ఆలయ ప్రాంగణంలో, అలాగే హనుమంతుని దేవాలయం, రేణుకా ఎల్లమ్మ దేవాలయం ప్రాంగణంలో పూజా వస్తువులు కూడా దొరుకుతాయి. అంటే ఎక్కడి నుంచో భక్తులు వస్తారు, అనుకోకుండా టెంపుల్ చూస్తారు, రోడ్డు పక్కనే ఉందన్నమాట. మనం పూజా సామాన్లు తెచ్చుకోలేదేమని అప్పట్లో అనుకునేవాళ్ళు. ఇక్కడ ఏదైనా కొబ్బరికాయకి వెళ్ళాలంటే లోపల ఇక్కడ బడా గణేష్ అంటారు, ఖైరతాబాద్లో పెద్ద గణేష్ విగ్రహం పెట్టేది అదే ప్లేస్, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. అయితే ఇక్కడ చైర్మన్ శివకుమార్ గారు ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారు ఇక్కడ నిర్వహిస్తున్నారు. చక్కగా పూజా వస్తువులు శనీశ్వరుడికి ఏదైతే కావాలో ఆ వస్తువులన్నీ ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. అసలు శనీశ్వర ఆలయంలో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు శ్రీనివాస్ గారు? దాదాపు 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు. నాకు తెలిసి 8 సంవత్సరాలు. అంత ముందు నుంచి కూడా వీరు ఇక్కడే ఉన్నారు, ఈ కమిటీ మెంబర్లో ఒకరిగా. ఇక్కడ పూజా సామాన్ కంటే మీకు తెలుసు, పువ్వులు, పండ్లు, కాయలు ఇవన్నీ ఉంటాయి. శనీశ్వర స్వామికి ఏమేం కావాలి అసలు? శనీశ్వర స్వామికి నువ్వుల నూనె ఒక బాటిల్ ఇస్తారు. నల్ల నువ్వులు, ఇది నల్ల నువ్వులు అన్నమాట. నవ్వుల నువ్వులు. ప్రసాదంగా ఇక్కడ నైవేద్యంగా బెల్లం, ఎవరెంత బెల్లం సమర్పించుకుంటే అంత బెల్లం అన్నమాట. అలాగే కర్పూరము, అగరబత్తులు, స్వామికి వస్త్రంగా చక్కగా నల్లని వస్త్రమే ధరిస్తారు, నల్లని వస్త్రము. ఇది ప్రత్యేకంగా నల్ల నువ్వులతో చేసిన ఒత్తుల దీపం. ఓహో, ఇక్కడ అంటే ఈ ప్రమదలో మట్టి దీపం ఇస్తారు. ఇది ప్రత్యేకత. ఇది ఒక ప్రత్యేకత ఏంటంటే ఇందులో నల్ల నువ్వులు ఉంటాయి. నల్ల నువ్వులకి ఇలా 3 వేసి ఒక దీపంలా వెలిగిస్తారు. ఇందులో నూనె పోసి, నువ్వుల నూనె పోసి దీన్ని ఇలా దీపంలా వెలిగిస్తారు. ఇక్కడ ఆలయంలో ప్రత్యేకమైన ఆకర్షణ ఏంటంటే మనం పత్తి ఒత్తులు పెడుతూ ఉంటాం, కానీ ఇక్కడ నల్లని వస్త్రాన్ని మూటగా కట్టి దీపంగా వెలిగించి సమర్పిస్తారు. దీంతో పాటు పువ్వులు, పండ్లు కూడా ఏర్పాటు చేస్తారు. అంటే ఇది ఆలయంలో ఉచితంగా ఇస్తారా? దీని కాస్ట్ ఏమన్నా ఉంటుందా? లేదంటే ఆలయ పూజ చేసుకోవడానికి, శనీశ్వర పూజ చేసుకుని ఏమైనా రుసుము ఉంటుందా? రుసుము ఒకటి ఉంటుంది, పూజా సామాగ్రి. రుసుము దేవాలయంది 100 రూపాయల రసీదు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది 120 రూపాయలు ప్యాకేజ్ అనమాట. ఇందులో 9 రకాల వస్తువులు ఉంటాయి. 120 రూపాయలకి 9 రకాల వస్తువులు అందజేస్తారు. ఇది ఒక విధి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది అనమాట. ఈ పూజ షెల్టర్ ఇదంతా చూసుకున్నట్లయితే అన్ని రకాల మీకు ఎవ్రీ టెంపుల్ దగ్గర ఎలా అయితే దొరుకుతాయో అవన్నీ దొరుకుతున్నాయి. మీకు విశేషంగా అంటే 9 వస్తువులు కాకుండా ఇంకా పూలు ఎక్కువ కావాలి, స్వామికి ఎక్కువగా నైవేద్యం పెట్టాలి, ఎక్కువగా సమర్పించాలి, ఎక్కువగా పూలు వేయాలి అని అంటే వీళ్ళు ముందుగా ఆర్డర్ చెప్తే ఆ ఆర్డర్ ప్రకారం రకరకాల పూలు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వస్తూ హర్రీబొర్రీగా ఆఫీస్ కానీ, ఉద్యోగం కానీ, ఉత్తరీత్యా ఎక్కడికో బిజీగా ఉంటాం. వేరే ప్రాంతాల నుంచి, వేరే ఊర్ల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చేస్తారు. అందుకోసం అని చెప్పి వాళ్ళకి ముందుగా ఇంటిమేషన్ చేసినట్టయితే రకరకాలుగా ఏర్పాటు చేసి పెడుతూ ఉంటారు. స్వామికి కావాల్సిన తులసిమాలలు కావచ్చు, పూలదండలు కావచ్చు, ప్రత్యేకమైన ఆకర్షణగా ఉంటుంది. అయితే మీరు ఇది 8 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ శనీశ్వర స్వామికి ఎన్ని గంటలకి మొదలవుతుంది, మీరు ఎన్ని గంటలకు వస్తారు? అంటే శనివారం ప్రత్యేకత ఉంటుంది. ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మరి కట్టేసిన తర్వాత సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ పూజా సామాగ్రి సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక్క శనివారం రోజునే విశేషంగా భక్తులు వస్తారా? మిగతా రోజులు కూడా వచ్చి దర్శనం చేసుకుని పూజా కార్యక్రమం నిర్వహిస్తారా? సాధారణంగా వస్తుంటారు, ప్రత్యేకంగా శనివారమే ఎక్కువ చాలా మంది వస్తుంటారు. దాదాపు 2 నుంచి 3 వేల మంది జనం వస్తుంటారు ఇక్కడ.
ఓకే, దాదాపు 200 నుంచి 300 మంది భక్తులు వస్తారు. అది కూడా శని త్రయోదశి అనేది ప్రత్యేకమైన 3000 పైనే భక్తులు వస్తారు. ఇక్కడ రాజకీయ నాయకులు చెప్పాను కదా, సెలబ్రిటీలు ఎవరైనా సరే కోరిన వారికి కొంగు బంగారంగా మారుతుంది. ఒక పక్కన హనుమంతుడు ఉన్నాడు, మరో పక్కన శనీశ్వరుడు మన నిన్న శనిని పక్కనే పంపించేలాగా, శని మంచి చేసేలాగా చూసుకోవడానికి స్వామి అర్చక రూపంలో, మంత్ర ఉచ్చారణ రూపంలో, దీప ధూప నైవేద్యాల రూపంలో స్వామికి విశేషంగా సమర్పిస్తే మన విశేషంగా దీవిస్తాడని ప్రతిదీ. త్రిశక్తి హనుమాన్ దేవాలయం ఇదే ప్రాంగణంలో ఇన్ని రకాల వస్తువులు కావచ్చు, పూజా విశేషాలు కావచ్చు, ఆలయంలో జరుగుతున్న విశేష పూజలు కావచ్చు నేను చెప్పగలిగాను. అక్కడ అర్చక స్వాములు చూస్తుంటే మీరు ఇందాక చూసారు, వీడియోలో చూస్తున్నారంటే వాళ్ళు జపంలో ఉన్నారు. ఇంకొక ఆలయం పక్కనే, రోడ్డు పక్కనే ఉపాలయంగా ఇంకొక ఆలయం ఉంది. ఆలయాన్ని దర్శించుకోబోదు చాలా మంచి విషయాలు. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, ప్రతి శనివారం రోజున ఇక్కడ అన్నదానం జరిగేది, ఇప్పుడు కూడా జరుగుతుంది, నాకు తెలిసి జరుగుతుందని అనుకుంటున్నాను. జరుగుతున్నాయండి. దానికి ఎలాంటి ఏర్పాటు చేస్తారు? ఆలయం తరఫున భక్తులు ఏర్పాటు చేస్తారు? భక్తుల తరఫు నుంచి విరాళాలు ఇస్తారు. ఆ విరాళాలు తీసుకొని అన్నదాన కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ప్రత్యేకంగా శనివారం రోజు మామూలు ఎవరైనా వారి పుట్టినరోజులు కానివ్వండి, లేకుంటే ఇంకేదైనా సెలబ్రేట్స్ కానివ్వండి, వాళ్ళ వంతుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇది దేవాలయం పురాతన చెప్తున్నాను. దాదాపు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఆలయం ఉంది? దాదాపు 30 ఏళ్ళ నుంచి ఉందండి. 30 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఆలయం ఉంది అంటున్నారు. కానీ అంతకుముందే ఈ మింట్ కాంపౌండ్ ఏర్పడింది కాబట్టి ఈ ప్లేస్లో చిన్న దేవాలయంగా ఉండింది. అప్పుడు ఇక్కడ రద్దీగా ఉండేది కాదు. ఎక్కడైతే హైమాక్స్ కానీ, పక్కన ట్యాంక్ బండ్ కానీ, వినాయకుడు, బడా గణేష్ విపరీతమైన భక్తులు రావటం వల్ల ఇక్కడ చాలా ఎక్కువగా భక్తులు వచ్చేవాళ్ళు. అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ రద్దీ ఎక్కువ పెరిగింది. ఆలయాన్ని కూడా చాలా చక్కగా అభివృద్ధి చేయడానికి నిర్వాహకులకు ఏర్పాటు చేస్తున్నారు. శివకుమార్ గారి ఆధ్వర్యంలో చక్కగా జరుగుతుంది. కాబట్టి ఈ ఆలయం అంతా కూడా చాలా ఇంకా ప్రతిష్ట, అంటే చిన్నది కాస్త పెద్దగా ఇంతింతే వటుడింత అన్నట్టుగా సాగిపోతూ ఉందన్నమాట. ఇక్కడ ఆలయంలో వచ్చిన వాళ్ళకి కానీ రెగ్యులర్గా చాలా మంది, అంటే ఇక్కడ ఉన్న చుట్టూ కూడా ఆఫీసెస్, అంటే మింట్ అనగానే మీకు ఏం చేస్తారు, నోట్లో వేసిన మింట్ కాదండి. మింట్ కాంపౌండ్ అంటే ఇక్కడ ధనాగారం, ఇక్కడ నాణ్యాలు తయారైపోయేది, పుస్తకాల ముద్రణ జరుగుతుంది. అంటే ఖైరతాబాద్ అనేది ఒక మహాగడ్డ. ఈ నగరానికి నడిబొడ్డు అంటారు కదా, సెక్రటరియట్, అసెంబ్లీ, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, ఇలా పంజాగుట్ట నేమ్స్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఫేమస్ ఏంటంటే బడా గణేష్, అంటే పెద్ద గణేషుణ్ణి ఇక్కడ అక్కడే ఉండి 2 నెలలు కాదనుకో 3 నెలలు అక్కడే ఉండి ప్రతిష్టలాగా చక్కగా కడుతూ మేకింగ్ చేస్తూ ఉంటారు. చాలా అడుగులు అనమాట. అంటే ఇక్కడ చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా పెరిగాడు గణేశుడు, మళ్ళీ చిన్నగా తగ్గుతూ వస్తున్నాడు అనమాట. విపరీతమైన భారతదేశంలో ఖైరతాబాద్ అనేది బాలాపూర్ ఎలా చెప్పుకుంటాం, బాంబే ఎలా చెప్పుకుంటాం, కానీ ఇక్కడ గణేష్కి ప్రత్యేకమైన లడ్డు కూడా ఏర్పాటు చెయ్యరు. ఎందుకంటే భక్తుల కోసమే చాలా మంది విపరీతమైన భక్తులు. ఆ క్రౌడ్ చూసినట్టయితే మనకు నిజంగా జనసందం ఇసుకపోస్తే రాలనన్నట్టుగా ఉంటారనమాట. అలా ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ ఏరియాలో బడా గణేష్ దగ్గరలో సెక్రటరీ బ్యాక్ సైడ్లో త్రిశక్తి హనుమాన్ దేవాలయం ఉందన్నమాట. ఈ ఆలయంలో ఉన్న విశేషమైన పూజల గురించి, ఆలయం జరుగుతున్న పూజా సామానం గురించి మనం తెలుసుకుందాం. మరొక దేవాలయం ఉంది, ఆ దేవాలయంకి వెళ్ళి. త్రిశక్తి హనుమాన్ దేవాలయంలో పూజా వస్తువులు కూడా అక్కడే విక్రయిస్తున్నారు. భగవద్బంధులు ఎటువంటి ఇబ్బంది పడకుండా నిర్వాహకులు చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. త్రిశక్తి హనుమాన్ దేవాలయం చైర్మన్ శివకుమార్ గారి ఆధ్వర్యంలో ప్రశాంత్ జోషి, వైజ్నాథ్ శర్మ, రాకేష్ శర్మ అర్చకుల సమక్షంలో పూజా కార్యక్రమాలు, అలంకరణ, నైవేద్యాలు, ఆలయంలో జరిగే క్రతువులన్నీ కూడా చక్కగా చేస్తున్నారు అర్చక స్వాములు. జ్ఞాన భవానీ మందిరం అమ్మవారు ప్రకృతి వరంగా ఏర్పడిన అమ్మవారు, జ్ఞాన భవానిగా పేరుగాంచారు. ఓ పక్కన వినాయకుడు, మరో పక్కన శివలింగ దర్శనం జరుగుతుంది. త్రిశక్తి హనుమాన్ దేవాలయం 3 దేవాలయాలు కలిపి ఒకే చోట ఉండటం, సెక్రటరీ బ్యాక్ సైడ్, గో రక్షతి రక్షతః అంటూ నినాదంతో చక్కగా సాగిపోతుంది. ఐమాక్స్ వెళ్ళే దారిలో సెక్రటరీ బ్యాక్ సైడ్లో
హనుమాన్ దేవాలయం, రేణుకా ఎల్లమ్మ దేవాలయం, జ్ఞాన భవానీ మందిర్, వెనకనే శనీశ్వర ఆలయం ఏర్పాటు. గో రక్షితో రక్షిత అన్నారు. గోవుల్ని కాపాడుకోవటం హిందూ సాంప్రదాయం. గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉన్నారంటారు. అందుకోసం త్రిశక్తి హనుమాన్ దేవాలయంలో చక్కగా గోశాలను ఏర్పాటు చేశారు. వీటి కోసం చక్కగా ఫ్యాన్లు కూడా, దోమలు కుట్టకుండా లైట్ బాక్స్ కూడా ఉండింది. ఎందుకంటే మనం ఎలా ఇంట్లో ఉంటామో నెట్ చుట్టూ కూడా నెట్ ఉండిందనమాట. ఇక్కడ కృష్ణయ్య ఆధ్వర్యంలో చక్కగా దీపం వెలుగుతూ గోవులకి అధిపతి ఆయనే, గోవుల్ని కాపాడిన ఆయనే. మహాభారత యుద్ధం కూడా గోవుల కోసమే జరిగింది. కురుక్షేత్ర యుద్ధం కూడా అందుకే జరిగింది. అందుకోసం ఇక్కడ గోవులను ఏర్పాటు చేశారు. టీటీడీ పాలక మండలిలో ఒకరిగా ఉన్నారు శివకుమార్ గారు. వారి ఆధ్వర్యంలో చైర్మన్గా ఈ దేవాలయంకి ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ గోవులు కాపాడుతున్నారు. ఇక్కడ గోవుల విశిష్టత ఏంటంటే చక్కగా వాళ్ళకి ఏదైనా తీసుకొచ్చినప్పుడు మీరు గోవుకి ఈ అరచేతి ఉంటుంది కదా, ఈ అరచేతి నాలుక చాలా గరుగ్గా ఉంటుంది. నాలుక తాగిలేలాగా ఇలా గోవులకి తినిపిస్తే చాలా బాగుంటుంది. గడ్డి కానీ గ్రాసం గడికి అందజేస్తారు. చిన్నపాటి రుసుము చెల్లించినట్టయితే మీరు ఎంత అయితే గోవుకి గడ్డి చెల్లించాలనుకున్నారో, ఏమైతే కైంకర్యం చేయాలనుకున్నారో, ముక్కోటి దేవతలకి ఒకేసారి నైవేద్యం పెట్టినట్టుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న గోవులకి మీరు రూపంలో బెల్లం కావచ్చు, రొట్టెలు కావచ్చు, తర్వాత గ్రాస్ కావచ్చు, ఏదంటే అది. ఇక్కడ గోవు పాలను కూడా పితికిన తర్వాత అభిషేకానికి వాడతారు. చక్కగా గోవుని గోశాలను ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా శివకుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇదేంటంటే శివలింగ రూపంలో కనిపిస్తుంది. వాటికి కూడా దురద పెడుతుంది కాబట్టి అవి ఏం చేస్తారంటే ఇలా రాసుకొని దీన్ని నున్నగా అయిపోతుంది. దీనికి ఒక పేరు కూడా ఉండింది. సో అట్లాగే దీన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఆలయ గోశాలలో ఇది ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే వాడు ప్రత్యేకించి నాకు ఇక్కడ దురద పెడుతుంది, నేను గోకోవాలని మాటల రూపంలో చెప్పలేదు కాబట్టి అవి వచ్చేసి దీన్ని రాసుకుంటాం వల్ల నున్నగా అయిపోతుంది. మనం ఇక్కడ దేవాలయాన్ని చూసినప్పుడు, ప్రాచీన దేవాలయం చూసిన గచ్చు కూడా చాలా నున్నగా ఉంటుంది. ఎందుకనంటే మన అడుగులు పడి తొక్కి ఎలా అయితే నున్నగా అయిపోతుందో ఇదైతే రాసుకోగా ఇది కూడా అయిపోతుంది. ఇది శివలింగ రూపంలో ఉంటుందన్నమాట. మరి కన్నయ్య సన్నిధిలో ఇక్కడ గోశాలను ఏర్పాటు చేశారు. గోవులన్నీ చూద్దాం. అవి ఎంత మచ్చిగా చేసుకుంటాయంటే గోవు దగ్గరికి రావాలంటే ఒకసారి ఇలా అంటుంటే అది ముద్దుగా ఉంటుందన్నమాట. అయితే అది ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజనే ఇస్తుందట గోవు ఎప్పుడు కూడా. ఒకసారి వచ్చిన తర్వాత గోవు ఫ్రెండ్షిప్ చేసుకుంటుంది, ఒక వ్యక్తి వచ్చాడు అని. రెండోసారి వచ్చిన తర్వాత ఇంకొంచెం చనువు పెరుగుతుంది. మూడోసారి వచ్చిన తర్వాత మనలో ఏదైనా వైరల్ ప్రాబ్లం అంటే రోగం సంబంధించిన బ్యాక్టీరియా కూడా ఫామ్ అయ్యి రోగాలు ఫాలో అవుతున్నప్పుడు మన రోగాలన్నీ కూడా గోవు తీసుకొని మనకి ఇమ్యూనిటీ పవర్ని ఇస్తుందట. గోవు యొక్క ప్రత్యేకత ఏంటంటే మనలో ఎటువంటి రోగాలున్నా, ఎటువంటి రుగ్మతలున్నా అవి తొలగించడం కోసం గోవు మనకు ఆక్సిజన్లా పనిచేస్తుంది. చక్కగా మనతో స్నేహం చేస్తుంది. 2-3 సార్ల కన్నా ఎక్కువ సార్లు వచ్చినట్టే మంచి స్నేహం భావం పెరుగుతుందన్నమాట. మరి ఇంత చక్కని గోవుని మనం కాపాడుకునే బాధ్యత మా ఉంది. గో రక్షితో రక్షిత ఉన్నది. ఇది హిందువుల యొక్క బాధ్యత కాదు, యావత్ భారతదేశం మొత్తం కూడా హిందువులు ఎక్కడైతే ఉన్నారో, హిందూ సాంప్రదాయం ఎక్కడైతే ఉందో, మన సనాతన ధర్మం ఎక్కడైతే నిలిచి ఉందో అక్కడ ఈ గోవులను కాపాడుకునే ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఊరిలో అంటే ఒకప్పుడు రైతన్నలు కూడా ఎద్దులతోని గోవులతోని వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు అక్కడ కూడా అయిపోయి ట్రాక్టర్లు వచ్చేసాయి. అందుకోసం గోవులు ప్రతి చోట ఉండాలి అనేది ఒక మహాయజ్ఞం చేస్తున్నారు శివకుమార్ గారు. వీరి ఆధ్వర్యంలో ఎక్కడైతే గోవులైతే నాశనం అవుతున్నాయో వాటిని తీసుకొచ్చి సంరక్షణ చేసి ప్రత్యేకమైన గోశాలలు ఉంటుంటాయి, పెద్ద పెద్ద గోశాలు అక్కడ పంపించడం జరుగుతుంది. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో ఇలా గోవులు ఉన్నాయి. గోరక్షితో రక్షిత. మరి ఇదండి. మరి వేణు టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, గంట బెల్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.